డీఎస్సీలో తప్పులు జరిగాయని వాదనలు, ఆందోళన, ధర్నాలు చేస్తున్నారు గానీ చూపించట్లేదు వైసీపీ వాళ్ళు. అదే ఎవరు? వాళ్ళని విత్ ప్రూఫ్ ఏమి చూపించట్లేదు ఇప్పటివరకు కూడా. వైసీపీ వాళ్ళు నియామకాల్లో అడ్డగోలుగా వెళ్ళొచ్చుగా పాల్పడ్డారు. వీళ్ళు. ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి. వీళ్ళు వెళ్ళొచ్చుగా. హ్మ్. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా. ప్రభుత్వాధికారులు రైడ్ చేసినట్టు, ప్రభుత్వాధికారులు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినట్టు, ఎక్సైజ్ రైడ్ చేసినట్టు, అలానే గబాలమని ప్రతిపక్ష ఆఫీసుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూర్చోబెట్టి, ఇదిగో మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇదిగో మా దగ్గర ఎవిడెన్స్ చెప్పచ్చుగా. ఆధారాలు లేవని నువ్వు అంటున్నావు. మరి ఆధారాలు లేనప్పుడు ఆ దారం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దారాన్ని పట్టుకుని వెళ్ళి కూర్చొని క్లారిటీ ఇవ్వచ్చుగా. ఛాలెంజ్లు విసురుతున్నారు. రమ్మనండి, నీకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా అదనో ఛాలెంజ్లు విసరకండి. నిరుద్యోగ యువతులకి అపాయింట్మెంట్ ఆర్డర్లు విసరండి. అమరావతి రైతులకి న్యాయపరమైనటువంటి ఆఫర్లు విసరండి. అది బాగుంటుంది. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఎనీ కేస్ బై ఛాన్స్ వైఎస్ జగన్ చూసినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి పార్టీలకు వెల్కమ్ చేసి పదవి ఇచ్చే అవకాశం ఉందేమో అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అలా చేస్తే పోతారా? పార్టీలోకి వెళ్తారా? నా నాన్నని అడుగుతా ఫస్ట్. నా నాన్నని అడిగే నేను ఈ పని చేస్తా. నిజంగా చెప్పనా, నా జీవితంలో చివరంట నా బ్రతుకు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వాచ్మెన్గానైనా బ్రతకడానికి సిద్ధపడతా. ఆ సింహద్వారం దగ్గర వాచ్మెన్గా బతకడానికైనా సిద్ధపడతా. అడుక్కొని ఏది సంపాదించుకోవాల్సిన అవసరం ఈ నరసింహుడి బిడ్డకి లేదు. బ్రతికి ఉన్నంత వరకు సీతమ్మ కొడుకే, నరసింహుడి బిడ్డే, అంతే. ఏదో వాళ్ళు వీళ్ళు ఏదో ఆఫర్ చేస్తారు కానీ పిచ్చి మాటలు మాట్లాడను, నిజం మాట్లాడతా. నేను ఆశపడేది ఈ కట్టె కాలి బూడిదై ఆ వాయువు కూడా మంగళగిరి గాల్లోనే కలిసిపోవాలి. అది చాలు ఈ జన్మకి. అది కానీ పాలిటిక్స్ ఒకరు పిలిస్తే వెళ్ళి అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎవరిని అడుక్కునే అవసరం లేదు. ఏదన్నా ఉంటే నా నాన్ననే అడుగుతా. కానీ 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందికి మేలు చేసే విధంగా, నిష్పక్షపాతంగా, ధర్మబద్ధంగా నన్ను చెయ్యనిస్తే సేవ చేస్తా. మీరు ఇన్వాల్వ్ అవుతాను అంటే కాఫీ తాగి వెళ్ళిపోతా. దిస్ ఇస్ వెరీ క్లియర్. రాఘవ శర్మ అబ్బో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో అని చిరంజీవి డైలాగ్ లాగా ఈ గుండె చూసావా ఎంత గట్టిగా ఉందో అని చెప్తా. ఖచ్చితంగా ఎవరు వైసీపీ నేత కావచ్చు, కార్యకర్త కావచ్చు, మీ వర్షన్ గారు మీ మాట్లాడే తీరు కనుక విన్నట్లయితే ఫ్యాన్స్ అవడం ఖాయం. అది సెకండరీ. కానీ ఎందుకు నాకు అనిపిస్తూ ఉంది, ఖచ్చితంగా మీకు వైసీపీ నుంచి ఎకనామికల్ సపోర్ట్ వస్తుంది, అందుకే ఇంత డిఫెండ్ చేస్తున్నారు, ఇంత బలంగా ఎకనామికల్ వైసీపీ నుంచి ఎకనామికల్ హెల్ప్ ఏదో జరుగుతుంది. ఉంది. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకుంటారు చాలా మంది వచ్చి. నేను ఒకటే చెప్తున్నా, భగవత్ సేవ చేసుకుంటూ నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో నేను సంపాదించుకొని నా భార్య బిడ్డల్ని నేను పోషించుకొని నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నా. ఎవరి డబ్బు కోసమే నాకెందుకయా? ఎవరి డబ్బు నాకెందుకు? నా కష్టపడి సంపాదించిన సొమ్ములో ఉన్న బలం, ధైర్యం దొంగచాటుగా సంపాదించుకునే దాంట్లో ఉండి చావదు. అనుక్షణం భయపడుతూ చావాలి. అవసరమా బ్రతుకు? అవసరమా? నాకే అవసరం. నిజంగా నువ్వు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానిస్తే దర్జాగా నేను నా అంతటి నేను నా కారులో వెళ్ళి ఏమండి బాగున్నారు అంతే. అంతకుమించి ఏముంటుంది? ఇప్పుడు నన్ను అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు యావత్ భారతావనంలో పిలుస్తున్నారు. నేను వెళ్ళగలిగేది కారులో నేను వెళుతున్నా. నేను వెళ్ళలేని అయ్యా ఫ్లైట్లో వస్తానయ్యా అని చెప్తా. ఆబ్వియస్లీ ఫ్లైట్ టికెట్లు ఇస్తారుగా. మరి గురువు ఈ గురువు అనేవాడు వచ్చి చస్తే ఇస్తారుగా. ఎవరైనా దక్షిణ తాంబూలంగానో ఇంకోటిగానో ఇస్తారుగా. అది రైట్ రాయలేగా. అందులో ఎకనామికల్ సపోర్ట్ ఎందుకు నా పిండాకుడు? నాకేం అవసరం? అవసరమైతే నా నాన్నను అడుగుతాను కానీ ఇంకొకళ్ళని అడుగుతానా? జరగని పని. వైఎస్ జగన్ అంటే ఎందుకు అంత ఇష్టం? చంద్రబాబు నాయుడు అంటే ఎందుకంటే వ్యతిరేకం మీకు? మీ మాటలో నాకు అర్థమైన కాంటెక్స్లో అడుగుతున్నాను, చిన్న షార్ట్కి వచ్చిందాక. జగన్ అంటే ఎందుకు అంత ఇష్టం, చంద్రబాబు అంటే ఎందుకు అంత వ్యతిరేకం? చెప్పాగా, ఎన్నిసార్లు చెప్పాలి? పేదవాడి కోసం పక్షపాతిగా మారాడు, అందుకు ఇష్టం. అంతే. ఆయనకి ఎన్ని వేల కోట్లు వస్తుంది, ఎన్ని వందలు, నాకెందుకు అవన్నీ? నాకు అనవసరం. పేదవాడి కోసం తను ఏం చేశాడో నా కళ్ళతో చూసా, అందుకే ఇష్టం. చంద్రబాబు నాయుడు గారంటే కోపం అని కాదు, ఇంకోటని కాదు, కానీ
నందమూరి తారక రామారావు గారికి ఆ స్థితిని కల్పించి ఆ స్థానంలోకి రావాల్సిన అవసరం లేదు. అది ఒక్కటి నాకు బాధ, అంతే. అయినా ఏముంది, కర్మ విల్ గివ్ ద రిటర్న్ గిఫ్ట్ వెరీ సూన్, ఎవ్రీబడి విల్ సీ. మళ్ళీ తాతను చూస్తారు తొందరలో, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ తాతను చూస్తారు. అప్పుడు మళ్ళీ నువ్వే అంటావు మీరు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన నా పిన్నాకుడు ఎందుకు ఏడవనా. ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నా, జాగ్రత్తగా నన్ను అబ్జర్వ్ చేస్తే నేను నిజం మాట్లాడడానికి ఇష్టపడతా. ఏ నాయకుడికి బాకా ఊదను, ఏ నాయకుడి మనిషిని కాదు, నరసింహుడి బిడ్డని. అలానే బ్రతుకుతా, అలానే జీవిస్తా, అలానే చచ్చిపోతా.